ఆంధ్రాలో ఏ పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఈ స్వీట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అదేనండి సేమియా కేసరి. సేమియా కేసరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫంక్షన్లో పెట్టే టేస్ట్ రావాలంటే చిన్న చిన్న చిట్కాలు చెప్తాను. మీరు కూడా ఫాలో అయిపోయి ఇంట్లోనే హ్యాపీగా చేసుకోండి. ముందు గిన్నె పెట్టుకొని సేమియాని క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను. నెయ్యి వేసి 2 గ్లాసుల సేమియాని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. సేమియా ఫ్రై అయిన తర్వాత ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదము, కిస్మిస్ ఫ్రై చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. అవి కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఏ గ్లాస్తోనైతే సేమియా తీసుకున్నానో ఆ గ్లాస్తో కొలత వేసుకుంటున్నాను. 1కి 1.25 అయితే ఎసరు తీసుకున్నాను. ఖచ్చితంగా కొలత అయితే కంపల్సరీ అనమాట. అప్పుడే సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది పొడి పొడిలాడుతూ. ఎసరిని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఎసరిని బాగా మరగనియాలన్నమాట. దీనిలో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను లెమన్ ఎల్లో అలాగే ఆరెంజ్ రెడ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తాను. హెల్త్‌కి మంచిది కాదని తెలిసినా కూడా కొన్నిటికి వేయకుండా ఉండలేము కదా. నేను ఆరెంజ్ రెడ్ కలర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. నీళ్లు మరిగిపోయినాయి. ఇప్పుడు సేమియా యాడ్ చేసుకుంటున్నాను. సేమియా అనేది నెయ్యిలో ఎంత మంచిగా ఫ్రై అయితే సేమియా కేసరి అనేది అంత పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. దీనిని అంతా మంచిగా కలుపుకొని ఉడకనియాలి. సేమియా సగం ఉడికిన తర్వాత మనం దేనితో కొలత తీసుకున్నామో దాంతోని షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1.5 షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 4 ఇలాచీలు దంచి వేసుకున్నాను. స్వీట్ అంటేనే ఇలాచీ అనేది కంపల్సరీ ఉండాలా. నాకు ఇలాచీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ సేమియా అంతా మంచిగా ఉడకనివ్వాలా. ఉడికిన తర్వాత చూసారా ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. తీసుకునే సేమియాలో కూడా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి సేమియా కూడా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిపైన 2-3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఈ నెయ్యి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటేనే సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొద్దిగా మనం వంటలో వేసుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అది 1 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారా సేమియా కేసరి పొడి పొడిలాడుతూ ఎలా ఉందో. ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంతే మంచిగా గిన్నెలో సర్వ్ చేసుకొని మధ్యలో క్రంచీగా ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ తింటూ ఉంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది.